తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇంటి ఎదుట ముగ్గు వేసేందుకు కల్లాపి చల్లుతుంటారు. అందుకు పేడకు బదులు ఇటీవల వినియోగిస్తున్న కల్లాపి పొడిలో ప్రాణాంతక విషం ఉందని అధికారుల తనిఖీలో తేలింది. ఇందులో అత్యంత హానికరమైన పారిశ్రామిక రంగాల్లో వాడే ఆరమైన్ ఓ అనే రసాయనాన్ని విచ్చలవిడిగా వాడుతున్నట్లు గుర్తించారు. ప్రజల ఆరోగ్యాన్ని తుంగలో తొక్కడమే కాక ఇళ్లలో సులభంగా అందుబాటులో ఉంటూ ఆత్మహత్యలకు కారణమవుతోందని పోలీసులు గుర్తించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ కల్లాపి పొడి వ్యవహారం బయటపడింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో శ్రీ సౌభాగ్య పేరిట విక్రయిస్తున్న పొడిని సాధారణంగా ప్రతి ఇంట మహిళలు, చిన్నారులు ఉదయాన్నే చేతులతో తాకుతూ నీటిలో కలిపి ఇంటి ముందు చల్లుతుంటారు. ఆరమైన్ ఓ రసాయనం కలిపిన ఈ పొడిని పీల్చినా, చర్మంపై పడినా, కడుపులో చేరినా కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంది. ఇళ్లల్లో సాధారణంగా లభించే ఈ పొడి మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాల వేళ కొందరు ఆత్మహత్య చేసుకోవడానికి వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కడప జిల్లా బి కోడూరు మండలం ఐద్రంపేటకు చెందిన వివాహిత అనుషను భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పేడపొడిని నీళ్లలో కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై ఆగ్రహానికి గురైన అనూష తల్లిదండ్రులు, బంధువులు మృతదేహంతో రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రొద్దుటూరు పట్టణంలోని 5 తయారీ యూనిట్లను సీజ్ చేశారు. కోడూరు అక్కడ ఒక సూసైడల్ డెత్. దీంట్లో నోటీసబుల్ మనం పోలీసు ఏం నోటీస్ చేశారంటే ఈ కలిపి పౌడర్ తాగేసి అమ్మాయి సూసైడ్ చేసింది. కలిపి పౌడర్ చాలా ఈజీలీ కడప జిల్లాలో అవైలబుల్ ఉంది అని మన ఇన్వెస్టిగేషన్లో బయటికి వచ్చింది. సో విజిలెన్స్తో కలిపి ప్రొద్దుటూరు రూరల్ ఏరియాలో సైమల్టేనియస్ రేడ్ చేయడం జరిగింది. ఆల్ దిస్ 5 కలిపి పౌడర్ సంబంధించి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అందరికి సీజ్ చేసి క్లోజ్ చేయడం జరిగింది. కడప పోలీస్ తరఫు నుంచి ఒక అడ్వైజరీ అందరికీ ఈ పౌడర్ ఏదైతే ఉందో సౌభాగ్య బ్రాండ్ నేమ్తో అమ్మేస్తున్నారు. ఇది వెరీ పాయిజనస్ అండ్ క్యాన్సర్ ఇండ్యూసింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దయచేసి ఇట్లాంటి చీప్ సబ్స్టిట్యూట్ కానీ కెమికల్ పౌడర్స్ కానీ ఇంట్లో పిల్లలు ఉంటారు వీళ్ళకి తెల్లడం లేకపోతే ఈ సూసైడల్ డెత్స్ తాగేసి అవుతున్నాయి. సో దయచేసి అవాయిడ్ చేయండి ఇట్లాంటి కెమికల్ ప్రోడక్ట్స్. దీని ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇల్లీగల్ సెల్లింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే చేశారో వీళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నాం. ఒక్క కడప జిల్లాలోనే ఏడాదిన్నర వ్యవధిలో ఈ పొడి కలిపిన నీళ్లు తాగి ఏకంగా 19 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో కేవలం కడప జిల్లానే కాకుండా ప్రతి జిల్లాలోని హోల్సేల్, రీటైల్ మార్కెట్లలో తనిఖీలు చేపట్టాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఆరమైన్ ఓ వంటి పారిశ్రామిక రసాయనాలు అక్రమంగా పౌడర్ తయారీ పరిశ్రమలకు ఎలా సరఫరా అవుతున్నాయో మూలాలను ఛేదించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరుతున్నారు.